నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో తులారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి తులారాశి వారి ఫలితాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ని వీక్షిస్తూ కూడా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా మీకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా అలర్ట్స్ అన్నీ కూడా వస్తాయి. మరి తులారాశి వారికి మాసంలో కొంత అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోర్టు సమస్యల విషయం కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కానీ, ఇంకా ఉద్యోగంలో కొంత హై పొజిషన్కి ఇంకా వెళ్ళాలి అని ఎదురు చూసే వాళ్ళకి కానీ కొంత అనుకూలమైన ఫలితాలు ఈ మాసంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులు కొంత కష్టపడిన దానికి మంచి సత్ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా వాహనం పైన ప్రయాణం చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. తులారాశి వారి మాసంలో కొత్త వాహనం ఏమైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు కూడా కొంత చూసుకొని, పర్సనల్ జాతకం చూసుకొని తీసుకోవటం మంచిది. ఈ విషయాల్లో కొంత శ్రద్ధ వహించండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, కష్టపడిన దానికి సత్ఫలితాలు వస్తాయి. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మాసం అంతా కూడా అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ విషయంలో మానసిక ప్రశాంతత చక్కగా ఉంటుంది. మీకు గుర్తింపు కూడా చక్కగా వచ్చే పరిస్థితి ఉంది. ఇంకా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, మార్కెటింగ్ రంగము, మీడియా రంగము, ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారందరికీ కూడా కొన్ని అవకాశాలు ఈ మాసంలో వెతుక్కుంటూ వస్తాయి. ఇక స్థిరాస్తి ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కొంత ఆలోచించి స్టెప్స్ వేయండి. మాసంలో ఏదైనా ఎప్పటి నుంచో హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేయాలి అనుకున్నారనుకోండి, గబుక్ మనీ తీసేసుకోకుండా ఆపర్చునిటీ వచ్చినా కూడా ఒకసారి ఆగి ఎందుకు తక్కువకి వస్తుంది ప్రాపర్టీ, దీని వెనక ఉండే రీజన్స్ ఏంటి, ఏ కండిషన్లో వాళ్ళు ఈ ప్రాపర్టీని సేల్ చేసేస్తున్నారు మీకు, ఇలాంటి విషయాలన్నీ కూడా కొంత జాగ్రత్త వహించాలి తులారాశి వారికి. తులారాశి వారికి ఇంకా ఎవరైతే సంతానం ఉంటారో, ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసే సంతానం ఉంటారో వాళ్ళకి కొన్ని ఆటంకాలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. పెళ్లి కాని యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని అలయన్స్ ఈ మాసంలో వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా అన్ని విషయాల్లో కొంత అనుకూలంగా ఉందనే తులారాశి వారికి చెప్పుకోవచ్చు ఈ మాసంలో. మరి చేసుకోవాల్సిన పరిహారాలు, ముఖ్యంగా తులారాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం అనేది దీనివల్ల మంచి సత్ఫలితాలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చెప్పిన పరిహారాలన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.